ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారు ఈ గురు పుషార్క యోగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితి, మరొకవైపు అర్ధాష్టమ రవిబుధ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన ఉన్నతమైన విద్య, ఉద్యోగము, వ్యాపారము, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము ఈ అమావాస్య గురువారం రోజు రావడమే జరుగుతుంది కనుక అందులో పుష్యమీ నక్షత్రం కలిసి ఉంటుంది కనుక విశేషమైనటువంటి ఆ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఒక 7 మార్లు ప్రదక్షిణ చేయడం, శక్తి కలిగితే ఎర్రటి ఒత్తులతో దీపాన్ని పెట్టడం, ఇంకొంచెం ఓపిక ఉంటే ఆ తెల్ల జిల్లేడు యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల శుభం కలుగుతుంది అని గమనించాలి. ఒకవైపు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు అంటే బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ఈ ప్రదక్షిణ, ఈ దీపం ఆ వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగం రావడం, ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సఖ్యత పెరగడం, ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. పంచమ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, అభివృద్ధి, ఐశ్వర్యము, ఆనందానికి కుదవలేదు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో రాహు. మీరు ఏ పని చేసినా కూడా గుప్తంగా అంటే ఎవరికి చెప్పకుండా, అంటే వీలైనంత వరకు పని విజయం సాధించేంత వరకు 3వ కంటికి తెలియకుండా పనులు సాధించగలిగితే శత్రువులను తగ్గించుకుంటారు. మీ యొక్క రాశి నుండి వ్యయంలో శని భగవానుడు ఖర్చు స్థానంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటి అనగా శని భగవానుడు వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీరు ఆ శ్వేతార్క గణపతి భగవంతుడు ముందర కుష్మాండ దీపాన్ని వెలిగించి దీనిని ఎవరికైనా మీరు దానం చేయగలిగినట్లయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఈ వర్షాకాల సమయంలో పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెట్ల కింద ఉండడం దయచేసి చేయొద్దు. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు ఆరోగ్య నియమాలను మీరు పాటించగలిగినట్లయితే సకల శుభాలు, ఐశ్వర్యాలు, ఆనందానికి మేషరాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి, శాంతంగా ఉండండి. ఇంత యోగా కానీ, ఆసనం కానీ, మెడిటేషన్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరు భోజనం చేసేటువంటి కాల సమయంలో మధ్యాహ్నం పూట కాకులకు ఒక ముద్ద ఆహారాన్ని పెట్టడం వలన సకల నరదృష్టి, శత్రుదృష్టి
తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా శక్తి కలిగితే ఒక నరదృష్టి నివారణ కొబ్బరికాయను ఏర్పాటు చేసుకొని ఆ కొబ్బరికాయతో మీరు దిష్టి తీసి పగలగొట్టినట్లయితే సకల దృష్టి దోషం తొలగి ఐశ్వర్యానికి ఆనందానికి మేషరాశి వారు కేంద్ర బిందువు అవుతారని చెప్పి కూడా గమనించాలి. వృషభ రాశి వారు అష్టమి సందర్భంగా, గురువారం అమావాస్య సందర్భంగా, శ్రావణమాస ప్రారంభము శుక్రవారం సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహయోగం ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు, విలాసవంతమైన జీవితము, స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు, క్రయ విక్రయాలకు యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన గురువులతో, తల్లిదండ్రులతో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన ఆనందం విపరీతమై ఉన్నతమైన స్థాయిలో ఉంటూ రాజసన్మానాలు, గజ సన్మానాలు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర ప్రయాణాల్లో విజయం సాధించడం జరుగుతుంది. తృతీయంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అంటే తండ్రి తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ, అంటే అమ్మగారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వపు ఉద్యోగస్తులతో మౌనంగా ఉండండి, ధ్యానంగా ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. ఐశ్వర్యానికి ఆనందానికి వృషభ రాశి వారు సొంతమవుతారు. వారితో గొడవలకు దిగారా ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, రాకుండా కూడా మీకు మీరే ఇబ్బంది పరిస్థితి అవకాశాలు కల్పించుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతు కనుక దయచేసి రుణాలు ఇవ్వద్దు, రుణాలు తెచ్చుకోవద్దు. దూరవాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు అధికంగా ఉన్నాయి. రాజకీయ నాయకులతో, పై అధికారులతో, సహా ఉద్యోగస్తులతో, మీ కింద స్థాయి ఉండబడే ఉద్యోగస్తులతో గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. వీరితో మీరు గొడవ పెట్టుకున్నారా సర్వత్రా మనశ్శాంతి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతారని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే మనకు విశేషంగా రాజ్యస్థానంలో రాహు ఉండడం వలన ఉద్యోగంలో మార్పులు, స్థిరంగా ఉండాలని మీరు అనుకుంటుంటే స్థానచలనం కనపడుతూ ఉంటుంది. ఏకాదశంలో శని భగవాను ఉన్నాడు కనుక ధర్మమేవ జయతే, మీరు ధర్మంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఆషాఢమాస బహుళాష్టమి, అమావాస్య, గురు పుష్యార్క యోగ సందర్భంగా, శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం వలన ఎలాంటి యోగం, ఐశ్వర్యం మీ సొంతం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, పుష్కర స్నానాలు, సత్ప్రవర్తన, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం మీరు చేయగలిగినట్లయితే ఐశ్వర్యం, ఆనందం మిథున రాశి వారి సొంతమవుతుంది. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వపు ఉద్యోగాలు, ప్రభుత్వ అధికారులతో రాజసన్మానాలు, గౌరవమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన అలాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి మీకు సంక్రమించేటువంటి స్థిర చరాస్తులు, పూర్వీకుల ఆస్తి మీకు బ్రహ్మజ్ఞానం ద్వారా అంటే మీ సత్ప్రవర్తన వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన ఐశ్వర్యము, ఆనందము మీ యొక్క మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. అపవాదాలకు తావివద్దు.
వేరే వారు ఏదో చెప్పారని చెప్పి మీ ఇద్దరి మధ్యలో గొడవలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉంటూ ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి జీవన విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మంచి జీవితము మిథున రాశి వారి సొంతమవుతుంది. అలాగనే రాజస్థానంలో శని భగవానుడు ఉండడం వలన మీరు నీటి వ్యాపారస్తులు కానీ స్థిరాస్తులు కానీ సకలమైన కార్యక్రమాలు ఆచరింపజేసే వారికి కూడా ప్రమోషన్స్, ట్రాన్స్పోర్ట్స్ సకలమైన యోగదాయకమైనటువంటి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగే మిథున రాశి వారికి ఈ యొక్క అష్టమి గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగము సందర్భంగా వీలైనంత వరకు తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఒక 18 ప్రదక్షిణాలు చేయడం, అలాగా పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులతో దీపాన్ని ఏర్పాటు చేయడం, విశేషమైనటువంటి శక్తి కలిగినట్లయితే ఆ యొక్క తెల్ల జిల్లెడు యొక్క వినాయకుడి యొక్క రూపాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో మీరు పూజ చేసుకున్నట్లయితే విపరీతమైన బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము మిథున రాశి వారి సొంతమవుతుంది. అలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడే వారు, స్వయంవృత్తులు, సేవా రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కర్కాటక రాశి వారు ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసము మొదటి శుక్రవారము ప్రారంభమవుతుంది కనుక అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి 27 సంవత్సరముల తర్వాత అద్భుతమైనటువంటి గురు పుష్యార్క యోగము కలుగుతుందని చెప్పి గమనించాలి. మనకు 12 ఏళ్ళకోసారి పుష్కరాలు అంటూ ఉంటారు. అలా వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండగా దేవగురు బృహస్పతి యొక్క నక్షత్రము గురువారం రోజు ఈ రాశిలో ఉండబడిన నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రము అమావాస్య ఆషాఢ అమావాస్య రావడం అనేటువంటిది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ కర్కాటక రాశి వారు ఈ అదృష్టాన్ని ఎలా సొంతం చేసుకోవాలో మానవ ప్రయత్నం చేసుకోగలగాలి. అలాగే రాశిలోనే ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధ భగవానుడు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా శుభ తరుణం. అలాగే తల్లిదండ్రులు కానీ మీకు అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కానీ అలా ప్రభుత్వ ఉద్యోగం రాకుండా అడ్డంకులు ఉండబడిన వారు ఈ పక్షం రోజుల్లో ప్రయత్నం చేస్తే అద్భుతమైన విజయం కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుంది. అదే కాకుండా రాశిలోనే రవి భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 2వ స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఒకవైపు రాశిలోనే రవి 2లో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితోనే సర్దుకుపోగలిగినట్లయితే రాబోయేటువంటి బంగారు భవిష్యత్తులు మీ సొంతం అవుతూ ఉంటాయి. కానీ అన్ని రాశులతో పోల్చుకుంటే కర్కాటక రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకనగా ఎద్దటి వ్యక్తిని మాట్లాడేటువంటి విషయంలో వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత సంపద ఉంది, ఆ వ్యక్తి నాకు ఉపయోగపడతాడా లేదా అని చెప్పి క్షణాలలో పసిగట్టేటువంటి శక్తి ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కనుక మీ దగ్గర అపారమైన బ్రహ్మజ్ఞానం ఉంది, కానీ అనవసరంగా వాటిని దుర్వినియోగపరచుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి కూడా మీరు గమనించాలి. అదే కాకుండా అష్టమంలో రాహు. దయచేసి అప్పులు ఇచ్చారా తిరిగి రావు, తెచ్చుకున్నారా వాడెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, మిమ్మల్ని కోర్టు మెట్లెక్కించడం, బంధువులలో మిత్రులలో స్నేహితుల్లో మీకు గౌరవాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. భాగ్యస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ప్రణాళికలు రచించుకొని ఉన్నత జీవితాన్ని మీరు పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఏకాదశంలో శుక్ర భగవానుడు. మీరు పట్టిందల్లా బంగారం అయ్యే యోగ్యత ఉంది. ఎప్పుడు ఉంది? మీరు మనశ్శాంతిగా ఉన్నప్పుడే అవుతుంది.
వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం అవడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మీరు కూష్మాండ దీపాన్ని పెట్టడం, ఒక 11 ప్రదక్షిణాలు చేయడం, శక్తి కలిగితే ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్లయితే మీతో పాటు 7 తరాల వరకు అద్భుతమైనటువంటి గురు పుష్యార్క యోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. నీటి వ్యాపారస్తులు, హోటళ్ళు, స్వీట్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు అందరికీ కూడా చాలా మంచి కావడము అని చెప్పి గమనించాలి. ఆషాఢమాస బహుళాష్టమి, ఆషాఢమాస అమావాస్య, గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, అలాగనే శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్ష ఎలా పొందాలి, రాశిలోనే కుజ భగవానుడు ఉండడం, ఒకవైపు కుజదోషం, అష్టమంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు శని దోష తీవ్రతను ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. రాశిలోనే కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. మీరు చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. మీరు ఎక్కడ తప్పులు చేస్తారా ఆ తప్పులను ఎలా మిమ్మల్ని ఏలెత్తి చూపించాలా, అలాగా స్థానం చేరడం, ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన చాలా అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. సప్తమంలో రాహు, ప్రేమికుల మధ్య విభేదాలు, అలాగనే భార్యాభర్తల మధ్య ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మౌనంగా ఉండండి, ఏదైనా అర్థం చేసుకోండి. ఎవరైనా ఒకరు తప్పు చేసినట్లయితే మరొకరు క్షమాగుణం ఉండి తిరగాలి. అనింది వీరే కదా అని చెప్పి క్షమా ఓర్పు కలిగిన వ్యక్తి చరిత్రలో వారి పేరు నిలిచిపోతాయని చెప్పి గమనించగలగాలి. అష్టమంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథుల యందున జల ప్రయాణాలు, నీటిలో దూకడాలు, దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎందుకనగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా ఆ భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం ఉన్నతమైన భవిష్యత్తు కనపడుతుంది. అలాగే రాజ్యస్థానంలో గురువు అభివృద్ధి కనబడుతుంది. వ్యయంలో బుధాదిత్య రాజయోగం, అనేక రకాల ఖర్చులు కూడా అలా పొంచి ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులతో కానీ కార్యకలాపాల్లో కానీ మీరు అనైతికంగా ప్రవర్తించవద్దు. ఇలాంటి కాల సమయంలో ఈ గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే రుణ, రోగ, శత్రుదోషాలు తొలగిపోతాయి. ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మీకు, మీ కుటుంబానికి రాబోయే 7 తరాల వారికి అద్భుత ఐశ్వర్యము సింహరాశి వారు సొంతమవుతూ ఈ అష్టమ స్థాన శని యొక్క తీవ్రత తగ్గి ఆనందం, ఐశ్వర్యం అలా సొంతమవుతూ ఉంటుంది. కనుక ఈ సింహరాశి వారు వీలైనంత వరకు మౌనంగా ఉండండి, వేలకు నిద్రపోండి, వేలకు నిద్ర లేవండి, తప్పక సూర్య నమస్కారం చేయండి. భోజనం చేసేటప్పుడు ఒక ముద్దను కాకి కానీ, కుక్కకు కానీ, సాధువులకు కానీ, సంతులకు కానీ దానా ధర్మం చేసి తిన్నట్లయితే భూమండలం మీద మీకు సంపూర్ణమైనటువంటి విజయాలన్నీ కూడా సింహరాశి వారు సొంతం అవుతాయి అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు ఆషాఢమాస బహుళాష్టమి, ఆషాఢమాస బహుళ అమావాస్య, గురువారము, పునర్వసు పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్ష ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుందని చెప్పి మీరు గమనించాలి. కన్యరాశి అధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోవడం, అనారోగ్య సమస్యలు, వారు ఏదో అంటున్నారు, వీరు ఏదో అంటున్నారు అని చెప్పి మీరు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడడం మానేయాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరు ఏదన్నా, ఎవరు కాదన్నా మీరేంటో మీ మనసుకు తెలుసు. మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలే మీ విజయానికి సోపానాలని చెప్పి కూడా గమనించాలి. 7వ స్థానంలో శని భగవానుడు
జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనమైన వ్యాపారాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఒడిదుడుకులు ఏమన్నా వస్తే వాటిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోగలగాలి. తల్లిదండ్రులతో, స్నేహితులతో, ఎక్స్పర్ట్స్తో మీరు సలహాలు తీసుకోగలిగినట్లయితే మీకు చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరము. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో కానీ, గురువులతో కానీ మీరు యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రణాళికాబద్ధంగా ఉండబడిన జీవన విధానాన్ని మీరు కరెక్ట్గా ఒక పేపర్ మీద రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే, అందులో లోటుపాట్లని సరిదిద్దుకోగలిగితే విజయం అంతా కూడా కన్యరాశి వారు సొంతం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. ఏకాదశంలో బుధాదిత్య రాజయోగం, ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు ఏకాదశంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అలాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి సంక్రమించే స్థిరమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. వ్యయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ గురువారము పుష్యమి నక్షత్ర సందర్భంగా, గురు పుష్యార్క యోగ సందర్భంగా తెల్లజిరేడు వృక్షం దగ్గర మీరు 18 సార్లు ప్రదక్షిణ చేయడము, అలాగనే కుష్మాండ దీపాన్ని పెట్టడము ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీతో పాటు 7 తరాలకు యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వయంవృత్తులు, సేవారంగాలు, హోటలు, ఆహార ఉత్పత్తులు, సేవారంగాలు, క్లాత్ బిజినెస్ చేసేటువంటి వారందరూ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారు ఆషాఢమాస బహుళాష్టమి, ఆషాఢమాస బహుళ అమావాస్య, గురువారము పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఏదైనా ఒక పనులు చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచింప చేయడము చాలా అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, వాతావరణంలో చెడు మార్పులకు అనుకూలంగా మీరు ఆహారాన్ని తీసుకోకపోయినా, తగు వ్యాయామాలు సక్రమంగా చేయకపోయినా వ్యాధుల బారిన పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. అష్టమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క వాహనాలు, ఫోన్లు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనబడుతూ ఉంటాయి. దాని పరిస్థితిని బట్టి మీరు ప్రయాణం చేయగలగాలి. మితిమీరిన వేగము, బ్యాంకు యొక్క లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్థిరంగా ఉండాలని మీరు అనుకుంటూ ఉంటారు. స్థానాచరణ ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కానీ భార్య చేత భర్త, భర్త చేత భార్య ఆరాధిస్తూ గౌరవించబడగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటప్పుడు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. అలాగే తల్లిదండ్రుల నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లావాదేవీలు వచ్చే సదావకాశాలు చాలా అధికంగా పుష్కలంగా ఉన్నాయని చెప్పి కూడా మీరు గమనించాలి. అలాగనే ఏకాదశ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ ఏదైనా పనులు, కార్యక్రమాలు చేసేటప్పుడు సక్రమంగా ఉండబడిన డాక్యుమెంట్ను పరిశీలించుకోవడం, క్రయ విక్రయాలను ఆచి తూచి చేయగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఈ యొక్క గురువారం పూట పుష్యమి నక్షత్రం రోజు చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున గురు పుష్యార్క యోగము అంటారు. అర్కము అనగా తెల్లజిల్లేడు యొక్క వృక్షము. ఆ తెల్లజిల్లేడు యొక్క వృక్షం దగ్గర కుష్మాండ దీపాన్ని పెట్టడం, లేదా కొబ్బరికాయను సగభాగానికి ఏర్పాటు చేసి నారికేల దీపాన్ని పెట్టగలిగినట్లయితే
అద్భుతమైన ఐశ్వర్యము ఆనందం తులారాశి వారికి సొంతం అవుతుంది. అలా ఒక 27 ప్రదక్షిణాలు చేయడం, అలాగనే ఆ ఓపిక శక్తి కలిగితే ఆ వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టగలిగినట్లయితే సంపూర్ణమైన ఐశ్వర్యము ఆనందము రాజయోగము విపరీతమైన ఐశ్వర్యము ఆనందము. ఇది శ్రవణమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని స్మరించడం వల్ల ధ్యానించడం వల్ల రాజయోగము తులారాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఈ ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణమాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వాటి వలన యంత్ర ప్రమాదాలు ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు తాత ముత్తాతలు గురువులు పెద్దవారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి, అంత మంచి కలుగుతుంది. నూతనంగా వివాహమైన వారు సత్ప్రవర్తన సత్కార్యక్రమాలు స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనేటువంటి మీరు అలాంటి కార్యక్రమాన్ని ఆచరింపచేయగలిగినట్లయితే భోజనం చేసేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ కాకి కానీ ఆహారాన్ని దానం చేయగలిగినట్లయితే మంచి పుత్రిక సంతాన సౌభాగ్య స్థితి కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో శుక్రుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఒకరినొకరు మోసం చేసుకోవద్దు, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య చోరభయం అగ్నిభయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య రోజున అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉండండి. ఉన్నతమైనటువంటి వ్యాపార సేవారంగ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనగలిగినట్లయితే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ మీరు అనుకున్న విజయం మీ సొంతం కాబోతుంటుంది. అలాగనే రాజస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన జీవన విధానానికి మీరు వేసుకున్న ప్రణాళికలు సక్రమంగా వెళ్తున్నాయా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, ఎందుకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీరు గమనించగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక ఒకవైపు అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, ఒక 27 ప్రదక్షిణలు చేయడం, ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం ఓపిక శక్తి కలిగినట్లయితే ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఐశ్వర్యం ఆనందం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని సంచార స్థితి, అష్టమ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండెను, అష్టమ స్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ఆషాఢమాస బహుళ అష్టమి అమావాస్య సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవుతుంది. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకమైన చిక్కుముడులు గతంలో ఉన్నాయి. వాటిని ఒకటొకటి ఓపెన్ చేసుకుంటూ రాగలిగితే ఓపిక కలిగితేనే ఒక వ్యక్తి చరిత్రకు నాంది పలకగలడు. ఆ స్థితి ఉండాలి. కాకపోతే ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు. వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో మీరు ఎవరికైతే బాగా నమ్మి డబ్బులు ఇస్తారో వారే శత్రువులు అవ్వడం, తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో వీలైనంత వరకు ధనపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అమావాస్య తిథి ఎందున అష్టమి తిథి ఎందున
దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వివాహం కాని వారికి మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. అష్టమంలో ఆత్మకారకుడు రవి, ఆరోగ్యకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన జలగండాలు, వాయుగండాలు, అగ్నిగండాలు, యంత్ర ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన చాలా అరుదుగా ఈ 2 గ్రహాల యొక్క సంయోగ స్థితి ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య అధికారం కన్నా ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని మీరు ఏర్పరచుకోగలిగినట్లయితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే యమునా తీరే, అటు పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ పుష్యార్క యోగ సందర్భంగా గురువారం రోజున పుష్యమి నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందులో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య అవ్వడం వలన శ్వేతార్కము అనగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర కుష్మాండ దీపాన్ని పెట్టి ఒక 27 మార్లు ప్రదక్షిణ చేయగలిగినట్లయితే మీ కోరికలు నెరవేరుతాయి. ఇంకొంచెం ఓపిక కలిగింది ఆ వేరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు సంపూర్ణంగా తగ్గిపోతాయి. అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, సంపూర్ణ స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ ఓపిక, పట్టుదల, సహనం అవసరం. వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు వీలైనంత వరకు మౌనం, ధ్యానం వీళ్ళకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఆషాఢ మాసంలో బహుళాష్టమి, అమావాస్య గురువారము, గురుపుష్యార్క యోగ సందర్భంగా ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి, అష్ట కష్టాలను ఎలా నివారించుకోవాలి, అష్టైశ్వర్యకి ఎలా స్వాగతం పలకాలి, మరియు శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవడం వలన లక్ష్మీదేవి యొక్క కృపకటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. సీజన్గా వచ్చేటువంటి వ్యాధులు పొంచి ఉన్నాయి. కనుక అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారము, నిత్యము గోరువెచ్చని నీరు తాగడము, ఉదయము సాయంత్రము పాలల్లో పసుపు వేసుకొని తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణ రోగాల బారిన పడకుండా ఉండే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అలాగా వీరికి తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యుగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధి, వారికి బంగారు ఆభరణాలు, షేర్లు, స్థిరాస్తులు ఏర్పాటు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన రుణ సమస్య, రోగ సమస్య, అగ్నిభయం, చోరభయం చాలా పొంచి ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏదైనా షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త సుమ అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 7వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా శుభతరుణం. అలాగే తండ్రి ఉద్యోగం కానీ, తల్లిగారి యొక్క ఉద్యోగం కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి మీకు పత్రాలు కానీ మీకు రావాలి అన్నట్లయితే ప్రభుత్వ అధికారులతో చాలా సఖ్యతగా గౌరవాన్నిచ్చి గౌరవాన్ని పుచ్చుకోగలిగితే విజయం మకర రాశి వారి సొంతం అవుతుంది. 8వ స్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అమావాస్య రోజున, అష్టమి తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అనేక రకాల ఇబ్బందులు కూడా పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో శ్వేతార్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము, అక్కడ కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడము, 27 మార్లు ప్రదక్షిణ చేయడము, ఇంకొంచెం ఓపిక కలిగి ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మకర రాశి వారికి విపరీతమైన రాజయోగం కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్య స్వాగతం పలుకుతారు. ఎందుకనగా శుక్రవారం పూట శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారిని స్మరణ, ధ్యానము ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెట్టబోతుంది.
హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, విదేశాలకు వెళ్ళాలి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, అలాగా లెక్చరర్స్, స్కూల్ టీచర్స్, విద్యా బోధన, పఠనము, సంపూర్ణ సెల్ఫ్ మార్కెటింగ్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. కుంభరాశి వారికి ఆషాఢ మాసంలో బహుళాష్టమి, గురువారం అమావాస్య, గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలి, ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్లనాటి శని ఒకవైపు చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం మీకు తెలిసిన విషయమే. రాశిలోనే రాహు సంచారం చేయడం వలన దయచేసి ఎవరిని పూర్తిగా నమ్మవద్దు, గుడ్డిగా ఏ పనులు చేయొద్దు. ఏదైనా తెలిస్తే చేయండి, తెలియలేదు దాన్ని సంపూర్ణంగా ప్రణాళికాబద్ధంగా తెలుసుకొని మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సువర్ణపు అధ్యాయ జీవితం మీ ముందర ఉంటుంది. తృతీయంలో శని భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, గురువులతో, స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనశ్శాంతి, మీకు ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుంది. అర్ధాష్టమ శుక్రుడు మీ ఫోన్లు, బ్యాంకు యొక్క లావాదేవీలు, బంగారు ఆభరణాలు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. ఓటీపీలు ఎవరికైనా చేరవేశారా, మూడో వ్యక్తి చూసాడా, సర్వము గోవింద అయ్యే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, వివాహము, ఐశ్వర్యము, కెరియర్లో పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఇది చాలా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ యోగదాయకం. అలాగనే ప్రభుత్వ అధికారులతో చాలా సఖ్యత కూడా చాలా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. 7వ స్థానంలో కుజుడు సంచారం మరియు అక్కడ కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, వాహన గండములతో కూడుకున్నటువంటివి, యంత్రాలతో, ఆయుధాలతో అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామి స్వరూపమైనటువంటి తెల్లజిల్లెడి యొక్క వృక్షం దగ్గర ఆషాఢమాస అమావాస్య గురువారం రోజున 27 మార్లు ప్రదక్షిణ చేయడము, పుష్పాన దీపం పెట్టడం వలన ఎన్ని కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం ఓపిక కలిగినట్లయితే ఆ తెల్లజిల్లెడి యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు రాబోయే 7 తరాల వారికి యోగం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని, అర్ధాష్టమ గురు సంచార స్థితి జరుగుతూ ఉండినప్పుడు ఆషాఢమాస బహుళాష్టమి, అమావాస్య, గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవ్వడం వలన ఒకవైపు ఏలనాటి శని, గురుదోషము, సకల దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదంలోని 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. ఈ యొక్క మీనరాశి జలరాశి, అందులో శని భగవాన్ ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక మంచిదే. కానీ అక్కడ వాతావరణము, పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసుకొని వెళ్ళగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. లేకపోతే అక్కడ అనేక రకాలుగా ఇబ్బందులు పడడం, సమయం వృధా అవ్వడం, ధనం వృధా అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కోపానికి చాలా దూరంగా ఉండగలగాలి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదర సుమతి అని ఎట్లా చెప్పుకుంటామో ఇలాంటి కాల సమయంలో క్షమ అనేటువంటి చాలా అవసరం. ఎదుటి వ్యక్తులు ఏదైనా అన్నా ఓకే అని మీరు నెట్టుకుపోగలిగినట్లయితే, ఏ ఎండకు ఆ గొడుగు పట్టగలిగినట్లయితేనే స్థిరాస్తులు, చరాస్తులు, ఉద్యోగాలు స్థిరంగా ఉంటాయి. లేకపోతే ఉద్యోగం పోగొట్టుకోవడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగే తృతీయంలో శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, గురువులు, సన్నిహితులతో సఖ్యతగా ఉండండి.
వారు ఏమైనా మంచి సలహా ఇస్తే స్వీకరించండి, లేదంటే మౌనంగా ఉండండి. అర్ధాష్టమ గురువు ఉండడం వలన అంతా నాకు తెలుసు అన్నటువంటి అహంభావము పనికిరాదు. కొన్నిటిలో మనకి ఎన్ని తెలిసినా కాలము, ప్రభావము, ఉద్యోగాలలో, వ్యాపారంలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు మార్పును స్వీకరించగలిగిన వారే మీనరాశి జాతకులు. మార్పును స్వీకరించను అని మూర్ఖంగా ఉన్నారా, ఉద్యోగం పోతుంది, ధనం పోతుంది, మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని పొందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, ఉన్నత కెరియర్లో మంచి స్థాయికి రాబోతున్నారు. ఆరవ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, బంగ్లాలు, ఫామ్ హౌసులు, క్రయ విక్రయాలు యోగదాయకం. ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర నారికేల దీపాన్ని, అంటే నారికేలం అంటే కొబ్బరికాయ సగభాగాన్ని చేతింపజేసిన తెల్లటి కొబ్బరి ఉంటుంది, అక్కడ అష్టముఖ గండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే శని దోషం, గురుదోషం తొలగిపోతుంది. అలాగనే ఇంకొంచెం ఓపిక వెళితే ఆ వేరును తీసుకొచ్చి పసుపు పూసి, సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి సర్వత్రా మీనరాశి వారు ఆనందానికి కేంద్ర బిందులు అవుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు కొంత జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు, కుంకుమ, సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది. విశేషంగా పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కనుక ఈ సంవత్సరం మహాలక్ష్మీదేవి అమ్మవారిని అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, జనాకర్షణ, ధన ఆకర్షణ కలిగించే యోగ్యత శక్తి ప్రసాదించబోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా వీలైతే మనం శుక్రవారం పూట అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలంతా కూడా మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలని, అలాగే ఆదిలక్ష్మీ గణపతి, ధైర్యలక్ష్మీదేవతి, విద్యాలక్ష్మీ గణపతి, సకల ఐశ్వర్యలక్ష్మీ గణపతులు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, అలాగనే మీకు రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకొని అద్భుతమైన బంగారు భవిష్యత్తు జీవితం స్వాగతం పలుకుదామని కోరుకుందాం. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే వివాహమైనటువంటి దంపతులు
తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? మీ యొక్క వివాహ తదనంతరము మీ యొక్క పేర్లలో మార్పులు కానీ జాతకాల్లో ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండేటువంటి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరము బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.